హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ టాపిక్లో ఇండియన్ పాలిటీలోని ప్రాథమిక హక్కుల గురించి క్లుప్తంగా నేర్చుకుందాం. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ప్రాథమిక హక్కులు వీటిని అమెరికా రాజ్యాంగం నుండి గ్రహించారు. నోట్ అంటే ఇంపార్టెంట్ పాయింట్. 7th కంటెంట్లో 6 ప్రాథమిక హక్కుల గురించి తెలియజేసే ఆర్టికల్స్ 14 నుంచి 32 అని పేర్కొనడం జరిగింది. వ్యక్తుల యొక్క హేతుబద్ధమైన కోరికలే హక్కులు. వ్యక్తి జీవితానికి కావలసిన కనీసపు హక్కులను ప్రాథమిక హక్కులు అంటారు. ప్రారంభంలో భారత రాజ్యాంగంలో 7 ప్రాథమిక హక్కులు ఉండేవి. ప్రస్తుతం 6 ఉన్నాయి. అవి ఏంటో చూద్దాం. 1 ఆర్టికల్ 12. ఆర్టికల్ 12 ఏం తెలియజేస్తుందంటే రాజ్యం గురించి నిర్వహిస్తుంది. ఆర్టికల్ 13 ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉండే చట్టాలు చెల్లవు. న్యాయస్థానాలకు న్యాయ సమీక్ష అధికారం కలదని ఈ నిబంధన పరోక్షంగా పేర్కొంటుంది. మన దేశంలో ఈ అధికారం సుప్రీంకోర్టు, హైకోర్టులకు మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ సమానత్వపు హక్కు ఆర్టికల్ 14 నుంచి 18 వరకు తెలియజేస్తుంది. అందులో ఆర్టికల్ 14 అంటే చట్టం ముందు అందరూ సమానులే అని తెలియజేస్తుంది. ఈ భావనను బ్రిటిష్ రాజ్యాంగం నుండి గ్రహించారు. ఈ అంశం ఏవి డైసీ ప్రవేశపెట్టిన సమన్యాయ పాలనను అంటే రూల్ ఆఫ్ లాను పోలి ఉంటుంది. సమన్యాయ పాలన అనగా చట్టం ముందు అందరూ సమానులే. చట్టానికి ఎవరూ అతీతులు కాదు అని తెలియజేస్తుంది. చట్టం చేత సమాన రక్షణ అనే భావనను అమెరికా రాజ్యాంగం నుండి గ్రహించారు. ఆర్టికల్ 15 ఏం తెలియజేస్తుందంటే 5 రకాల విచక్షణలు నిషేధం. అవి ఏంటంటే కుల, మత, జాతి, లింగ, జన్మస్థాన విచక్షణల పేరుతో ఏ వ్యక్తిని బహిరంగ ప్రదేశాల్లోకి రాకుండా నిషేధించకూడదు. ఆర్టికల్ 15 సబ్ క్లాస్ 3 ఏం తెలియజేస్తుందంటే స్త్రీ శిశు సంక్షేమానికి సంబంధించి రాజ్యం ప్రత్యేక సౌకర్యాలను కల్పించవచ్చు. స్త్రీ శిశు సంక్షేమానికి సంబంధించి. నెక్స్ట్ ఆర్టికల్ 15 సబ్ క్లాస్ 4 ఏం తెలియజేస్తుందంటే ఎస్సీ, ఎస్టీలకు రాష్ట్ర విద్యాలయాలలో రిజర్వేషన్లు కల్పించవచ్చు. దీనిని 1951లో మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు. ఆర్టికల్ 15 సబ్ క్లాస్ 5 ఏం తెలియజేస్తుందంటే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు కేంద్ర, ఉన్నత విద్యాలయాల్లో రిజర్వేషన్లను కల్పించవచ్చు. దీన్ని 2005లో 93వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు. ఆర్టికల్ 15 సబ్ క్లాస్ 6 ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామిక్ వీకర్ సెక్షన్స్ కు కేంద్ర ఉన్నత విద్యాలయాల్లో 10% మించి రిజర్వేషన్లు కల్పించుకోవచ్చు. దీనిని 2019లో 103వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు. నెక్స్ట్ ఆర్టికల్ 16 ఏం తెలియజేస్తుందంటే ప్రభుత్వ ఉద్యోగాల్లో అందరికీ సమాన అవకాశాలు కల్పించవచ్చు. ఆర్టికల్ 16 ప్రభుత్వ ఉద్యోగాల నియామకంలో 7 రకాల విచక్షణలు నిషేధం. అవి ఏంటంటే కుల, మత, జాతి, లింగ, జన్మస్థాన, నివాసం, వారసత్వం. ఆర్టికల్ 16 సబ్ క్లాస్ 4 ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లను కల్పించవచ్చు. నెక్స్ట్ ఆర్టికల్ 16 సబ్ క్లాస్ 5 మతపరమైన ఉద్యోగాలను ఆ మతస్థులకే కేటాయించవచ్చు. హిందూ ధర్మాదాయ సంస్థల్లో హిందువులను, ముస్లిం వక్ఫ్ బోర్డుల్లో ముస్లింలను నియమించడం. ఆర్టికల్ 16 సబ్ క్లాస్ 6 ఈడబ్ల్యూఎస్కు ప్రభుత్వ ఉద్యోగాల్లో 10% మించకుండా రిజర్వేషన్లు కల్పించవచ్చు. ఆర్టికల్ 17 ఏం తెలియజేస్తుందంటే అంటరానితనం, అస్పృశ్యత నిషేధం. మోస్ట్ ఇంపార్టెంట్ 1955లో అంటరాని నిషేధ చట్టం చేశారు. నెక్స్ట్ 1976లో దీని పేరును పౌర హక్కుల రక్షణ చట్టంగా మార్చారు. 1989లో ఎస్సీ, ఎస్టీ వేధింపుల నివారణ చట్టం చేశారు. ఆర్టికల్ 18 ఇది కూడా ఇంపార్టెంట్ బిరుదుల నిషేధం. సైనిక విద్యా సంబంధమైన బిరుదులు తప్ప ఇతర బిరుదులను ప్రభుత్వానికి ఇవ్వకూడదు. కానీ భారత ప్రభుత్వం 1954 నుండి భారతరత్న, పద్మభూషణ్, పద్మవిభూషణ్, పద్మశ్రీ అవార్డులను ఇస్తుంది. 1977లో జనతా ప్రభుత్వం వీటిని రద్దు చేసింది. 1980లో ఇందిరాగాంధీ ప్రభుత్వం మళ్లీ వీటిని పునరుద్ధరించింది. విదేశీ ప్రభుత్వాలు ఇచ్చే బిరుదులు భారతీయులు స్వీకరించాలంటే రాష్ట్రపతి అనుమతి తప్పనిసరిగా ఉండాలి. నెక్స్ట్ స్వాతంత్ర్యపు హక్కు ఇది ఆర్టికల్స్ 19 నుండి 22 వరకు తెలియజేస్తుంది. అవి ఏంటంటే ఆర్టికల్ 19 ప్రారంభంలో 7 రకాల స్వేచ్ఛలు ఉండేవి. ప్రస్తుతం 6 రకాలు ఉన్నాయి. అవి ఏంటంటే 19 క్లాస్ 1 సబ్ క్లాస్ ఏ వాక్ మరియు భావ ప్రకటన స్వేచ్ఛ, ప్రతీకార స్వేచ్ఛను కూడా దీనిలో అంతర్భాగంగా చేర్చాలి అని తెలియజేస్తుంది. 19 ఆర్టికల్ క్లాస్ 1 సబ్ క్లాస్ బి సమావేశ స్వేచ్ఛ. దేశంలో ఉండే పౌరులు ఎవరైనా శాంతియుతంగా సమావేశాలను, ఊరేగింపులను ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ ఈ సమావేశాలకు ఎటువంటి ఆయుధాలు లేకుండా హాజరు కావాలి. కానీ ఒక్క సిక్కు మతస్థులు మాత్రం తమ మతాచారమైన కృపాణం అంటే చిన్న కత్తితో హాజరు కావచ్చు. ఆర్టికల్ 19 క్లాస్ 1 సబ్ క్లాస్ సి సంస్థలను, సంఘాలను, సహకార సంఘాలను ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ. 2011లో 97వ రాజ్యాంగ సవరణ ద్వారా సహకార సంఘాలను చేర్చారు. నెక్స్ట్ ఆర్టికల్ 19 క్లాస్ 1 సబ్ క్లాస్ డి సంచార స్వేచ్ఛ. ఆర్టికల్ 19 క్లాస్ 1 సబ్ క్లాస్ ఈ శాశ్వత నివాస స్వేచ్ఛ. ఈ 2 రకాల స్వేచ్ఛలు గిరిజన ప్రాంతాలలో నిషేధం అంట. ఆర్టికల్ 19 క్లాస్ 1 సబ్ క్లాస్ ఎఫ్
ఆస్తి సంపాదించడానికి, ఖర్చు పెట్టడానికి, ఇతరులకు దారాదత్తం చేయడానికి స్వేచ్ఛ. దీనిని 1978లో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించారు. నెక్స్ట్ ఆర్టికల్ 19 క్లాజ్ 1 సబ్ క్లాజ్ జి వృత్తి స్వేచ్ఛ. ఆర్టికల్ 20 ఏం తెలియజేస్తుందంటే నేరం, శిక్ష నుండి రక్షణ పొందే హక్కు. నేరం జరిగే సమయంలో అది చట్టరీత్యా నేరమై ఉండాలి. నేరం జరిగిన సమయంలో అమల్లో ఉన్నటువంటి చట్టం నిర్దేశించే శిక్ష కంటే ఎక్కువ శిక్షను నిందితునికి విధించకూడదు. నిందితుడికి ఒక నేరానికి ఒక శిక్ష మాత్రమే విధించాలి. నెక్స్ట్ ఆర్టికల్ 21 ఏం తెలియజేస్తుంటే వ్యక్తి స్వేచ్ఛ, జీవించే హక్కు. జీవించే హక్కును జపాన్ రాజ్యాంగం నుండి గ్రహించాలి. చట్టం నిర్ధారించిన పరిస్థితుల్లో తప్ప ఏ వ్యక్తి జీవితానికి, స్వేచ్ఛ కానీ భంగం కలగకూడదు. ఆర్టికల్ 21 క్లాజ్ ఏ విద్యా హక్కు. ఆర్టికల్ 22 నిగ్రహణ, నిర్బంధం నుండి రక్షణ పొందే హక్కు. ఒక వ్యక్తిని సాధారణ చట్టం ప్రకారం అదుపులోకి తీసుకుంటే ఈ 3 విషయాలు గుర్తుంచుకోవాలి. అరెస్ట్ చేస్తే కారణం చెప్పాలి. తనకు నచ్చిన న్యాయవాదిని ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పించాలి. అరెస్ట్ అయిన 24 గంటల్లోగా దగ్గరలో ఉన్న మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి. పీడనాన్ని నిరోధించే హక్కు. ఇది ఆర్టికల్ 23, 24 గురించి తెలియజేస్తుంది. ఆర్టికల్ 23 అంటే వెట్టి చాకిరీ, మానవ అక్రమ రవాణా నిషేధం. ఆర్టికల్ 24 14 సంవత్సరాలలోపు పిల్లలను ప్రమాదకరమైన పరిశ్రమలు, గనులు, మందుగుండు సామగ్రి తయారు చేసే పరిశ్రమలలో నియమించడం నిషేధం. ఇది బాలకార్మిక వ్యవస్థ నిషేధం. మత స్వాతంత్రపు హక్కు. ఆర్టికల్ 25 నుంచి 28 వరకు తెలియజేస్తుంది. ఆర్టికల్ 25 అంటే ప్రతి వ్యక్తి తనకు నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు, ప్రచారం చేసుకోవచ్చు, మత మార్పిడి కూడా చేసుకోవచ్చు. కానీ బలవంతపు మభ్యపెట్టడం ద్వారా మత మార్పిడి చేయడం నిషేధం. ఆర్టికల్ 26 ఏం తెలియజేస్తుందంటే మత వ్యవహారాల నిర్వహణలో స్వేచ్ఛ. మత సంస్థలను, ధర్మాదాయ సంస్థలను ఏర్పాటు చేసుకోవచ్చు. స్థిర చర ఆస్తులను సంపాదించుకోవచ్చు, ఖర్చు పెట్టుకోవచ్చు. ఆర్టికల్ 27 ప్రకారం ఒక ప్రత్యేక మతాన్ని వ్యాపింపచేయడానికి ప్రభుత్వం ప్రజల దగ్గర నుండి ఎటువంటి పన్నులు వసూలు చేయకూడదు. నెక్స్ట్ ఆర్టికల్ 28 ప్రభుత్వ విద్యాలయాల్లో మత బోధన నిషేధం. విద్యా సాంస్కృతిక హక్కు. ఆర్టికల్ 29, 30 గురించి తెలియజేస్తుంది. ఆర్టికల్ 29 అంటే ప్రతి వ్యక్తి తమ భాష, లిపి, సంస్కృతిని కాపాడుకునే హక్కు. ఆర్టికల్ 30 భాష, లిపి, సంస్కృతిని కాపాడుకోవడానికి భాషాపరమైన, మతపరమైన మైనారిటీలు ప్రత్యేక విద్యాలయాలను ఏర్పాటు చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆస్తి హక్కు. ఆర్టికల్ 31 గురించి తెలియజేస్తుంది. దీనిని 1978లో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా జనతా ప్రభుత్వం తొలగించింది. ప్రస్తుతం ఆస్తి హక్కు చట్టబద్ధమైన హక్కు. ప్రస్తుతం ఆస్తి హక్కు రాజ్యాంగంలోని 12వ భాగంలో నిబంధన 300(a)లో కలదు. నెక్స్ట్ రాజ్యాంగ పరిహారపు హక్కు. ఇది ఆర్టికల్ 32 గురించి తెలియజేస్తుంది. ఈ హక్కును రాజ్యాంగానికి ఆత్మ మరియు హృదయం అన్నది ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ప్రాథమిక హక్కులను సంరక్షించే హక్కు. రాజ్యాంగ పరిహారపు హక్కు. ప్రాథమిక హక్కులను సంరక్షించేది న్యాయస్థానాలు. అవేంటంటే సుప్రీంకోర్టు, హైకోర్టు. ప్రాథమిక హక్కులకు భంగం కలిగినట్లయితే వాటిని సంరక్షించడానికి నిబంధన 32 ప్రకారం సుప్రీంకోర్టులో, నిబంధన 226 ప్రకారం హైకోర్టులో సవాళ్లను చేయవచ్చు. నిబంధన 32 ప్రకారం సుప్రీంకోర్టు, నిబంధన 226 ప్రకారం హైకోర్టులో ప్రాథమిక హక్కులను సంరక్షించడానికి వివిధ రకాల రిట్స్ను జారీ చేస్తాయి. రిట్ అంటే తప్పనిసరిగా పాటించవలసిన కోర్టు ఆదేశం. వీటిని బ్రిటిష్ రాజ్యాంగం నుండి గ్రహించారు. రాజ్యాంగంలో పేర్కొనబడే రిట్స్ 5. అవేంటో చూద్దాం. చాలా ఇంపార్టెంట్ రిట్స్. హెబియస్ కార్పస్ రిట్ టు హ్యావ్ ఏ బాడీ. అరెస్ట్ అయిన వ్యక్తిని 24 గంటల్లోగా దగ్గరలో ఉన్న న్యాయస్థానం ముందు హాజరుపరచమని జారీ చేసే ఆదేశం. మాండమస్ రిట్ వి కమాండ్. ఒక ప్రభుత్వ అధికారి లేదా సంస్థ తన విధులను సక్రమంగా నిర్వర్తించమని జారీ చేసే ఆదేశం. నీ పని నువ్వు చేయి అని చెప్పడానికి జారీ చేసే ఆదేశం. కో వారెంట్ అట్ వాట్ అథారిటీ. ఏ అధికారంతో ఈ ప్రభుత్వ పదవి చేపట్టావు అని అడగడానికి జారీ చేసే ఆదేశం. అనర్హులను ప్రభుత్వ పదవులు చేపట్టకుండా నిషేధించడం దీని ముఖ్య లక్ష్యం. నెక్స్ట్ ప్రొహిబిషన్ టు ఫోర్బిడ్. క్రింది కోర్టు తన అధికార పరిధికి మించి ఏదైనా కేసును విచారించినట్లయితే దానిని నిలిపివేయమని జారీ చేసే ఆదేశం. సెల్సియోరరీ టు సర్టిఫై. కింది కోర్టులో నిలిపివేసిన కేసును వేరే కోర్టుకు గాను, పై కోర్టుకు గాని బదిలీ చేయమని జారీ చేసే ఆదేశం. నెక్స్ట్ ఆర్టికల్ 33 ఏం తెలియజేస్తుందంటే కొన్ని వృత్తుల వారికి ప్రాథమిక హక్కులపై పరిమితులు విధించే అధికారం పార్లమెంటుకు కలదు అని తెలియజేస్తుంది. నెక్స్ట్ ఆర్టికల్ 34 సైనిక శాసనం అంటే మార్షల్ లా. అమల్లో ఉన్న ప్రాంతాల్లో ప్రాథమిక హక్కులపై పరిమితులు విధించే అధికారం పార్లమెంటుకి కలదు. నెక్స్ట్ ఆర్టికల్ 35 సాధారణంగా ప్రాథమిక హక్కులు వాటంతటవే అమల్లోకి వస్తాయి. కానీ కొన్ని ప్రాథమిక హక్కులు అమల్లోకి రావాలంటే పార్లమెంట్ చట్టం తప్పనిసరి చేయాలి. అవి ఏంటంటే ఆర్టికల్ 17, ఆర్టికల్ 21(a) మొదలగుని ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంటుకి కలదు. నిబంధన 352 ప్రకారం దేశంలో జాతీయ అత్యవసర పరిస్థితి విధించినట్లయితే ప్రాథమిక హక్కుల్లోని నిబంధన 19 6 రకాల స్వేచ్ఛలు దానంతట అదే రద్దు అవుతుంది. మిగిలిన ప్రాథమిక హక్కులను తాత్కాలికంగా రద్దు చేసే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో కూడా రద్దు కాని ప్రాథమిక హక్కులు నిబంధన 20, నిబంధన 21.
దీనిని 1978లో 44 రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో వీడియో కావాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.